అండి ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో నమస్తే మేడం, నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి విద్యావతి గారు, శ్రీ కొత్త శ్రీధర్ గారు, అనిత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ శివయ్యే మాధవ శివి లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి క్రీస్తు శేషులు శ్రీ కొత్త అప్పారావు గారి ప్రథమ మాసికము సంవత్సరం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన అప్పారావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తు శేషులైన పితృదేవతలైన అప్పారావు గారికి ఈరోజు మొదటి నెల మాసికం సందర్భంగా వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు కొత్త అప్పారావు గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా కదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులైన శ్రీ కొత్త అప్పారావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యుల మరియు శ్రీ కొత్త అప్పారావు గారి గురించి మరియు ఆశ్రమాని కోసం కూడా మరియు తను మా ఆర్గనైజేషన్ గురించి కూడా ప్రతి ఒక్కరికి గొప్పగా చెప్పి మరి అందరిలో ముందుకు తీసుకెళ్ళి మా ఆశ్రమం గురించి చాలా గొప్పగా చెప్పి మరియు డొనేషన్ రూపాన కూడా తను ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అలాగే తను మాట్లాడలేకపోయినా కానీ మరియు ఆశ్రమం కోసము మరియు తను వాయిస్ మెసేజ్ ఇచ్చి మరియు చాలామందికి పంపించడం జరిగింది. తన గొప్ప మనసుకు తనకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ అలాగే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే తన ఏజ్లో పెద్దవాడైనా కానీ మరియు ఆశ్రమం కోసం మా ఆశ్రమం కోసము మరి ఎంతో మందికి మరియు గొప్పగా చెప్పి మరియు ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఒక ఉద్దేశంతో తను ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించి ఈరోజు మన నుండి దూరమై మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి అండి. అలాగే మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి విద్యావతి గారికి, శ్రీ కొత్త శ్రీధర్ గారికి, అనిత గారికి, చిరంజీవి మానస గారికి, చిరంజీవి కావ్య గారికి, శ్రీ మోహన్ రావు గారికి, ఆశాజ్యోతి గారికి, తోట గణేష్ గారికి, సాధన శిల్ప గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, పుష్పావతి గారికి, జయలక్ష్మి గారికి, సంధ్యారాణి గారికి, శేషబాబు గారికి, రంగనాథ్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, గౌతమ్ గారికి, తేజ గారికి, వాసవి గారికి, సింహాచలం గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే మరియు శ్రీమతి ఆశాజ్యోతి గారికి, శ్రీమతి సాధన శిల్ప గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, శ్రీమతి వాసవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి
కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మరియు లాస్ట్ జన్మదినం సందర్భంగా కొత్త అప్పారావు గారు మరియు ఆశ్రమవాసులకి అన్నదానం చేసి లైవ్లో పార్టిసిపేట్ చేసి ఆ రోజు తన జన్మదినం జరుపుకున్న లాస్ట్ రోజు. అలాగే తన జ్ఞాపకాలు మాత్రం మరవలేని రోజు ఈరోజు. అలాగే మరి ఇంత తొందరగా మేము తనకు శ్రద్ధాంజలి ఘటిస్తామని మేము అనుకోలేదు. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి పాపడు, అలాగే రైసు, క్యాబేజీ కర్రీ, టమాటా పప్పు, సాంబారు, రైత. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. భయం